ఈరోజు ఎలాగైనా సరే రివెంజ్ తీర్చుకోవాలని ఫిక్స్ అయిపోయాము. అందుకే బిర్యానీ స్టార్ట్ చేసాం మేము ముగ్గురం. అసలు రివెంజ్ ఎవరి మీద, ఇంత కోపం ఎవరి మీద అని అనుకుంటున్నారా? మా ఆయన మీదనే. ఎందుకంటే మ్యారేజ్ డేకి బిర్యానీ తినిపిస్తావా అని అంటే ఇప్పుడు డబ్బులు లేవురా అని చెప్పిండు. అనే సరే అనేసి పానీపూరి తినేసి అడ్జస్ట్ అయిపోయాను. ఎందుకంటే మా మ్యారేజ్ డే అయితే 3 తారీఖు అయితే మా జీతం వచ్చేసి 7th పడుతుంది. అందుకే మనం 10 తారీఖు మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం అని అన్నాడు. అది అట్టే పోయింది గాలికి. మేము ఏంటంటే నెలకు ఒకసారి ఉప్పలమ్మకు కోని కోస్తాం అన్నట్టు. అయితే నిన్న కోస్తా అన్నాడు. అరే మేము ఇప్పటి నుంచో బిర్యానీ అడిగితే తెత్తలేవు, ఇయ్యాలేమో కోడిని కొత్తాను అని అంటే బిర్యానీ లేదు ఏం లేదా అని గట్టిగా బెదిరించి వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి. మమ్మీ ప్లీజ్ మమ్మీ బిర్యానీ కావాలి, మమ్మీ ప్లీజ్ మమ్మీ బిర్యానీ కావాలని పిల్లలు అంటే మీరు ఈ రోజు పడుకున్నారనుకో ఖచ్చితంగా నేను బిర్యానీ చేసిస్తానన్నా. అసలు వాళ్ళు మధ్యాహ్నం పడుకోరు, పాపం బిర్యానీ కోసం ఈ రోజు పడుకున్నారు. మధ్యాహ్నం 2కు పడుకుంటే 4:30కి లేచినాం. లేచిన తర్వాత పని షురూ చేసేసినాం. మా పెద్దోడు చిన్నోడు ఇద్దరు కలిసి షాప్ కి వెళ్ళి బిర్యానీ రైస్ కొనుక్కొచ్చేసారు. ఎలాగైనా సరే ఇలా సక్సెస్ఫుల్ గా సాధించాలని గట్టిగా ఫిక్స్ అయ్యి స్టార్ట్ చేసేసాము. అనుకున్నట్టే ఫుల్ టేస్టీగా అయిపోయింది బిర్యానీ. బాస్మతి రైస్ కొత్తిమీర తెచ్చిన తర్వాతకు పెద్దోడు ఉల్లిగడ్డలు కట్ చేసి వాటిని వేయించేశాడు. నేను నిలువాకులు ఉడ్చేలోపు మా చిన్నోడు ఏంటంటే పుదీనా తెంపుకొచ్చాడు మా చెట్లకున్నదే. నెక్స్ట్ కొత్తిమీర కట్ చేసి పెద్దోడు నేను ఒక్కొక్కటి ఇస్తూ ఉంటే మసాలాలు, కారం, ఉప్పు, పసుపు, అల్లం, పెరుగు, నెయ్యి, ఇంకా ఉల్లిగడ్డలు వేయించిన ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్, బ్రౌన్ ఆనియన్స్, ఒక నిమ్మకాయ కూడా పిండేసుకున్నాము. మిగతా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అన్ని వేసుకొని గట్టిగా కలిపేసుకున్నాము. నెక్స్ట్ కలుపుకున్న తర్వాత మా చిన్నోడు మజాకు పోయి వచ్చిండు. మొత్తం షాపులు అనేది తిరిగింది కానీ ఎక్కడ దొరకలేదు మమ్మీ అని అన్నాడు. మమ్మీ ఒక ప్లేట్ లో ఆనియన్స్ రౌండ్ గా కట్ చేసి నిమ్మకాయలు కూడా పిండేసి అక్కడ పెట్టేసి మమ్మీ డాడీ వచ్చినాక బిర్యానీ ముందర పెట్టుకొని మజా పెట్టుకొని మా అక్క మనం అందరం ముందర కూర్చొని ఊరించుకుంటూ తినాలి, డాడీకి తెల్లన్నం వండేసే మమ్మీ అని. అలాగే ఇంట్లో కూర సగము, పొద్దుటి అన్నం తెల్లన్నం ఉండే అదే పెట్టేసేద్దాం అని అనుకున్నాం. కానీ మేము అనుకుందోటి మా ఆయన అనుకుందోటి. ఆయన ముందర పెట్టినా కూడా కొంచెం కూడా ముట్టలే, ఆ దిక్కు కూడా ఇవ్వలేదు. దెబ్బకు దిమ్మ తిరిగింది మాకు. అసలు మళ్ళీ ఫోన్ చేసిన తర్వాత డాడీ అన్నం తిందురా అనేసి చిన్నోడు పెద్దోడు అన్నాడు. అన్న తర్వాత కూర అయిందారా అంటే అయింది. నువ్వు తెల్లన్నం తింటావా బిర్యానీ తింటావా అంటే అరే మమ్మీ బిర్యానీ చేసిందారా అంటే చేసింది నీకు లేదు అనేసి అదే ఫోన్ కాల్లో నేను కూడా మాట్లాడాను. నీకేం లేదు తెల్లన్నమే తిందురా అని అంటే నాకేం అవసరం లేదు కూడా అని చెప్పేసిండు ఆయన. తర్వాతకు నెక్స్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదాము. తర్వాతకు బియ్యం మొత్తం నానిన తర్వాతకు మేము స్నానం ఇట్లా అయిపోయినాక ఎసరు పెట్టేసిండు. ఎసరు పెట్టి దాంట్లో సాజీరా మసాలాలు అన్నీ వేసి ఉప్పు వేయడం మర్చిపోయినా లాస్ట్లో ఉప్పు వేసాము. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, కొంచెం టేస్టింగ్ సాల్ట్ అన్నీ వేసుకున్న తర్వాత ఎసరు వచ్చిన తర్వాత బియ్యం వేసేసుకున్నాడు మా పెద్దోడు. ఇదేంటంటే కిచెన్ లో నుంచి టీవీ డైరెక్ట్ ఉంటుంది, ఓపెన్ కిచెన్ కాబట్టి మంచిగా చూసేసినాము. మెయిన్ మేము మర్చిపోయింది ఏంటంటే అన్నం వంపేటప్పుడు అది పొంగిన తర్వాతకు నీళ్లు తీసి కూరలో వేద్దామని అనుకున్నాం, మర్చిపోయినాం. అన్నం వంపేటప్పుడు మా పెద్దోడు గుర్తు అబ్బా అన్నం మొత్తం ఖరాబ్ అయిపోయింది, బిర్యానీ మొత్తం ఖరాబ్ చేసేసినాం మమ్మీ అనేసి మొత్తం గుడుగుడు మా చిన్నోడు పెద్దోడు తర్వాత అయిపోయిందిరా పని అనుకున్నా. ఈ రోజు మా ఆయన ఇచ్చింది కదా ట్విస్ట్ అట్లా ఇవ్వలేదు, చూస్తే మీకే తెలుసు. ఇక గన్నం పెట్టేటప్పుడు అరే ఇవ్వనే తీరా వాటర్ అని దబదబా తీసేసి ఆ కూరలో వేసేసాడు. తర్వాత కూర కొద్దిగా పొయ్యి మీద పెట్టుకున్నాం, ఎందుకంటే ఎప్పుడైనా పచ్చి పచ్చిగా అనిపిస్తుంది అనేది. పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత అన్నం వేసుకున్నాం. అన్నం వేసిన తర్వాత కొత్తిమీర పుదీనా అవన్నీ వేసుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు పొయ్యి మీద ఉంచి దింపేసినాం. సూపర్ అయింది బిర్యానీ. మా ఆయన అన్నట్టుగానే అసలు దాని ముఖం కూడా ఇవ్వలేదు, తినని కూడా తినలేదు. నెక్స్ట్ డే ఏం చేసిందంటే అందరికి మళ్ళీ బిర్యానీ తీసుకొని వచ్చింది. ఇది కదా అసలైన రివెంజ్ అంటే. నేనైతే అసలే ముట్లేదు, మా పిల్లలు చూడ ఎలా తింటున్నారు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో కూడా ఇలా రివెంజెస్ ఏమైనా ఉన్నాయా?